హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చి గోబీ పకోడీ అండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్ను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. వేడి నీటిలో ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. 3 minutes కుక్ అయినాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. వీటిని కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా కలిపి పెట్టుకోండి. ఇందులో మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. వీటిని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక పకోడీ వేసుకోవడమేనండి. ఈ పకోడీ అనేది మంచి రంగు మారినంత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వస్తుందండి. క్రిస్పీగా మంచిగా వస్తుందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబీ పకోడా రెడీ అయిపోయిందండి.